మొన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే దళితులనే కాకుండా దేశంలో ఉండబడే మొత్తం దళిత సమాజాన్ని చాలా ఆందోళనకు గురి చేసిన తీర్పు అది. ఒకవైపు ఆవేదన, బలమైన ఆందోళన. ఆ తీర్పును అడ్డం పెట్టుకొని మీడియా ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేసిందో మొత్తం దళిత క్రైస్తవ సమాజాన్ని ఉనికికి ఒక ప్రమాదం వచ్చింది అన్నట్టుగా బయటకు వచ్చి కనీసం మేము క్రైస్తవులమని చెప్పుకునే పరిస్థితి లేని పరిస్థితులు వచ్చినట్టుగా మనం గమనించాం. సరే, తీర్పు ఎందుకు కేసు వచ్చింది, కేసు ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అనే విషయం మనోళ్ళు చెప్పారు. ఏమైనా తీర్పు వచ్చేసింది. అది తీర్పు ఆ పాస్టర్ పెట్టిన అంశం మీదకి వచ్చిన తీర్పే తప్ప అది దేశంలో ఉండబడే టోటల్ అది తీర్పుగా మనం భావించుకోవద్దు. మెయిన్ కేసు అంతా అది పెండింగ్లో ఉన్నది. అంటే ఏదైతే మనం 1950 ఆర్డర్ ఏదైతే అది రాజ్యాంగ విరుద్ధం అనేది అయితే ప్రధాన కేసు ఉన్నదో అది పెండింగ్లో ఉన్నది. అదే సమయంలో మనకు ప్రధానంగా అంతకుముందు ఏదైతే జస్టిస్ రంగనాథ్ కమిషన్ ఏదైతే ఉన్నదో, మిశ్రా కమిషన్, ఆ నివేదిక మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ దాని మీద ఒక తదుపరి చర్యలు చట్టపరంగా జరగకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం మళ్ళీ మనందరూ తెలుసు జస్టిస్ బాలకృష్ణ కమిషన్ వేశారు. అది కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు మరో 2 నెలలు పొడిగించారు. అది జూన్ 10 వరకు ఏదో ఉన్నదని చెప్తున్నారు. అంతేనా? 10ఏనా? జూన్ 10 వరకు ఉన్నది. జూన్ 10 అంటే మనకు ఇంకొక 2 నెలల టైం కూడా లేదు. 1 నెల 15 రోజుల టైం మనకున్నది. మనం భవిష్యత్తు మన లక్ష్యానికి జస్టిస్ బాలకృష్ణ ఇచ్చే నివేదిక కూడా మనకు కీలకమవుతుంది అనే విషయం మనం మర్చిపోవద్దు. మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చేయాల్సింది కూడా దాని మీద ఉన్నది. ఎందుకంటే యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్. ఆ కమిషన్ నివేదికలో వివక్షత కొనసాగుతుంది, అదే సమయంలో ఆర్డర్ కరెక్ట్ కాదు అనేది దళితుల మీద సామాజిక వివక్షత ఉన్నది, ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అనే పద్ధతిలోనే ఆ నివేదిక వచ్చినప్పటికీ దానికి అనుగుణమైన చర్యలు అప్పుడు ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కమిషన్ వచ్చింది. ఇప్పుడు ఈ నివేదిక జస్టిస్ రంగనాథ్ కమిషన్ నివేదికను అనుకూలంగానే ఉండే విధంగా, అందుకు మరిన్ని ఆధారాలు మనం సమకూర్చే వాళ్ళ ముందు పెట్టే విధంగా మనం మొదటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇది భవిష్యత్తు మన లక్ష్యానికి రేపు వచ్చే నివేదిక కూడా చాలా కీలకమైన విషయం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే కమిషన్ నివేదిక, రంగనాథ్ కమిషన్ నివేదిక అనుగుణంగా మరింత స్పష్టతతో వస్తే మనం మరింత ప్రభుత్వం ముందుకెళ్ళి గట్టిగా వాదించడానికి, నిలదీయడానికి, రిక్వెస్ట్ చేయడానికి, సమస్య పరిష్కారానికి అన్ని మార్గాలు వెతకడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఏ కారణాల వల్లనైనా జస్టిస్ రంగనాథ్ కమిషన్ నివేదిక గనక లాగానే కాకుండా ఇంకొక రూపంగా నివేదిక వస్తే మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎంత ఆందోళనకు గురైనమో, ఇక పరిష్కారమే లేదా అనే ఆందోళనకి మళ్ళీ ఆ కమిషన్ నివేదిక తర్వాత వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తున్నది. దయచేసి ముందు మనం భవిష్యత్ ప్రయాణానికి వెళ్లే ముందు జూన్ 10న రాబోయే కమిషన్ నివేదికను నిర్దిష్టంగా వివక్షత చూపెట్టాలి, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి స్పష్టతతో మనం ముందుకెళ్ళాలి. దీనికి ఏం చేస్తే బాగుంటుంది, ఎవరెవరిని కలుపుకొని ముందుకెళ్ళాలి అనే విధంగా ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నదని నేను గుర్తు చేస్తున్నాను. ఈ విషయంలో తమ్ముడు విజయరాజుతో పాటు మీరందరూ కలిసి ఒక నిర్దిష్టమైన ఒక నివేదికని
అంతకుముందు మన జస్టిస్ సంబంధించిన రంగనాథ్ మిశ్రా కమిషన్ ముందు ఏ ఆర్గ్యుమెంట్ అయితే పెట్టామో మన ఆర్గ్యుమెంటే ఆ నివేదికలు ఉండడానికి దారితీసింది కాబట్టి అనుకూలంగా వచ్చేసింది. అంటే అప్పుడే మన ఆర్గ్యుమెంట్ బలంగా ఉన్నదనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. కానీ ఇంకా అదనపుగా కూడా మనం బలం చేకూర్చడానికి ఇంకా అదనపు ఆధారాలు ఏదైనా ఇప్పటికీ ఉంటే, అంటే రంగనాథ్ మిశ్రా కమిషన్ పెట్టిన దానికంటే కూడా అదనంగా ఇంకేం పెట్టగలుగుతాము అనే దాని మీద ఉంటే కూడా దాన్ని చర్చిస్తే, ఆ చర్చించిన దాన్ని ఒక సారాంశంగా మనం తయారు చేయగలిగితే నేను కూడా స్వయాన జస్టిస్ బాలకృష్ణన్ ముందు వెళ్ళి ఆ నివేదిక నా వైపు నుంచి కూడా ఇవ్వడానికి, ఎంఆర్టీఎస్ వైపు నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి అంతకుముందు ఆ జస్టిస్ రంగనాథ్ కమిషన్ ముందు ఎవరెవరైతే మన అభిప్రాయాలను వ్యక్తం చేసి సానుకూలంగా నివేదిక రావడానికి ఆధారాలు ఇచ్చామో, ఒకటి రెండు కదా, ఒకటి 50 ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం, 2 వివక్షత ఉన్నదన్నమాట వాస్తవం. ఈ రెండే కదా మనకు ప్రధానం. ఈ రెండింటిని ఆధారం చేసుకొని అప్పుడు నివేదిక మనకు అనుకూలంగా రావడానికి ఏ ప్రయత్నాలు అయితే చేశామో వాటికి అదనంగా ఇంకేం చేద్దామనే విషయంలో కూడా వాటిని ముందర పెట్టుకొని అదనంగా ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద మనం కూర్చొని ఒక నిర్ణయానికి వస్తే మళ్ళీ మీతో పాటు నేను రావడానికి కూడా అవకాశం ఉన్నది. ఖచ్చితంగా నేను కూడా అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేస్తాను అనే విషయం మీ దృష్టి తీసుకుంటున్నాను. సంఘం పరంగా, సంస్థ పరంగా చేయడానికి అవకాశం ఉన్నది. ముందు మనం దృష్టి పెట్టాల్సింది ఇంకొక 50 రోజుల కంటే ముందే రేపు రిపోర్ట్ రాబోతుంది కనుక అప్రమత్తంగా ఉండాల్సింది దాని మీదనే తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన పెద్దగా ప్రమాదం ఏమి లేదనేసి కూడా మీరు, ప్రమాదం వస్తే దాని నుంచే రావాలి, లేదా లైన్ క్లియర్ అయితే అక్కడి నుంచే కావాలి. ప్రమాదం వస్తే అక్కడి నుంచే రావాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎంత ఆందోళనకు గురైనాం, ఎంత ఆవేదనకు గురైనాం, ఎంత అభద్రత భావానికి గురైనాం మనందరికీ తెలిసిన విషయమే. రేపు జస్టిస్ బాలకృష్ణ నివేదిక కనుక, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక అనుగుణంగా కనుక రాకపోతే ఇక మనం ఏ పరిస్థితులకు వస్తాం? చాలా మొదటికే మోసం అవుతుంది అనే విషయం మీరు తీసుకుంటున్నాను. కాబట్టి మన ముందున్న అతిపెద్ద సవాల్ కమిషన్ నివేదికను మనకు అనుకూలంగా, అంటే ఉన్న వాస్తవాలను చెప్పే విధంగా, అంతకుముందు చెప్పిన దానికంటే అదనంగా మనకి ఇంకేమన్నా పాయింట్స్ ఉంటే చెప్పే విధంగానే మనం దాని మీద ముందు దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ వైపు ఆలోచించకపోతే మాత్రం ప్రమాదం మన ఇంటిలో ఉన్నట్టే. ఆ విషయం గమనించండి దయచేసి. దాన్ని ఎట్లా చేద్దామనే విషయంలో కూడా మనం ముందుకెళ్దాం. ఇకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరి స్పందన ఏంటి అనే విషయం కొంత చెక్ చేసుకుంటే మొత్తం దళిత క్రైస్తవ సమాజం మాత్రం చాలా నిరుత్సాహం ఉంది, ఆవేదన గురైంది, అభద్రత భావన కూడా గురైంది. ఇది మనందరికి తెలిసే విషయం. అయితే దీనికి ఆ జడ్జిమెంటు న్యాయం కాదు, అసలు ఆర్డరే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ఆర్డర్ మీద ఇచ్చిన తీర్పు కూడా రాజ్యాంగబద్ధం ఎట్లా అవుతుంది? ఆర్డరే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ఆర్డర్ మీద ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధం ఎట్లా అవుతుంది? లోతులకు వెళ్ళి ఎవరన్నా మనకు మద్దతు ప్రకటిస్తారా అంటే ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మాత్రం ఆ వచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, దాన్ని మళ్ళీ పునఃసమీక్ష చేయాలి అనే మాట ఎవరి నుంచి వస్తుందా అంటే ఎటువైపు నుంచి రాలేదనే విషయం కూడా మనకు అర్థమైపోయింది. ఎక్కడి నుంచి రాలే.